Hi viewers, good afternoon. This is Ramya from Krishna Jewelries, Jubilee Hills Road number 36 అండి, opposite to Beyond Coffee. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండ్ రంజాన్ కూడా ఉంది కాబట్టి రంజాన్ కూడా శుభాకాంక్షలు అండి. అండ్ మన షోరూమ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 ఆపోజిట్ టు బియాండ్ కాఫీ ఉంది, నియర్ టు పెద్దమ్మ టెంపుల్. ఆ దారిలో వెళ్ళే దారిలో ఉంటుంది. సో మీకు ఏంటంటే ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ మీద ఉంటుంది. సో గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి మన డీటెయిల్స్ చెక్ చేసుకుందాం, తర్వాత ప్రోడక్ట్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మన వాట్సాప్ నెంబర్, కింద వచ్చేసి వెబ్సైట్ ఉందండి, కృష్ణ జ్యువెలరీస్ వెబ్సైట్. సో దాంట్లో మీకు ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్ ఏమున్నా కూడా అన్ని అప్డేట్ అందులో ఉంటాయి. సో దిస్ ఈజ్ అవర్ లోగో, కృష్ణ జ్యువెలరీస్ లోగో. సో వీడియో కాల్ షాపింగ్ అవైలబుల్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో డిపెండ్ అపాన్ ది కంట్రీస్, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా షిప్పింగ్ ఉందండి. అంటే వాళ్ళ కస్టమ్స్ని బట్టి ఆ ప్రకారంగా షిప్ చేస్తాము. సో ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ ఉంది, ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా అయితే. సో ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఓన్లీ షాన్లియర్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టడ్స్ ఉన్నాయి, కొంచెం యూనిక్ కలెక్షన్ అనమాట. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ది స్మాల్ గ్లాన్స్. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కుందన్, పొల్కి, విక్టోరియన్ కలెక్షను, సో టెంపుల్ జ్యువెలరీ, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా షాన్లియర్స్ అనేవి, కొంచెం లాంగ్గా హెవీగా ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది. భవానీ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ కృష్ణ జ్యువెలరీస్ లైవ్ అండి. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ది ప్రోడక్ట్స్ మేడం. ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క రకంగా వేస్టేజ్ అనేది ఛార్జ్ ఉంటుంది, ఫిక్స్డ్ అనేది ఉండవు. అంటే ప్లెయిన్ ప్రోడక్ట్స్కి ఒక రకంగా ఉంటుంది, టెంపుల్ జ్యువెలరీ ఒకటి, పొల్కీకి ఒకటి, కుందన్కి ఒకటి. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దాని ప్రకారంగా చెప్పగలుగుతాము. సో అదేంటంటే మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాకు వాట్సాప్లో పింగ్ చేయండి, మీకు ప్రోడక్ట్ ఫొటోస్ క్లియర్ ఎస్టిమేషన్తో పాటు అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాము. సో లెట్ స్టార్ట్ అవర్ లైవ్. సో స్టార్టింగ్ వచ్చేసి మనం పొల్కి స్టడ్స్తో వద్దాము. సో పొల్కి స్టడ్స్ వచ్చేసి ఇవి మనకి కొంచెం యూనిక్ కలెక్షన్ అండి. పూర్తిగా ప్రాపర్గా స్టడ్ కాదు అండ్ అలానే హ్యాంగింగ్ కూడా కాదు. జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక మార్గనైట్ ఇచ్చి కింద రష్యన్ ఎమ్రాల్డ్స్ ఇచ్చారు సైడ్కి. మిడిల్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక రష్యన్ ఎమ్రాల్డ్ వచ్చిందండి, పంకిన్ బీడ్ లాగా ఉంటుంది ఇది. అండ్ ఇవి వచ్చేసి మొత్తం పైన అంతా పొల్కీస్ ఉన్నాయి, 2 లైన్స్ పొల్కీస్ వచ్చాయి. అండ్ అది కవర్ చేయడానికి మనకి సైడ్ డైమండ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ నార్మల్ మన రెగ్యులర్ డైమండ్స్ ఏవైతే ఉంటాయో అవి. బట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న డైమండ్స్ ఉంటాయి. ప్రాపర్ స్టడ్ అండి ఇది, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. వెనకాల వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూడా స్టాండర్డ్గా ఉంది, క్లిప్ కూడా వస్తుంది మనకి. ఇది పుష్పులు ఉంటాయండి, మ్యాక్సిమం ఇలాంటి ఇయర్ రింగ్స్ ఏంటంటే పుష్పులు ఎక్కువ వస్తాయి. అండ్ దీనికి కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ కాంబినేషన్ ఎక్కువగా ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. అజయ్ గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే కొన్ని పొల్కీస్లో 18 క్యారెట్ ఉంటాయి, కొన్ని 22 క్యారెట్ ఉంటాయి అండ్ ఈవెన్ కొన్ని 14 క్యారెట్ కూడా ఉంటాయండి. అండ్ ప్రైజింగ్ ఆ ప్రకారంగానే వేస్తాము. దిస్ ఈజ్ 14 క్యారెట్ ప్రోడక్ట్. అప్రాక్సిమేట్గా మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ 3.9 lakhs వరకు పడతాయి. ఎందుకంటే మనకి అందులో ఫ్లాట్ డైమండ్స్ ఉన్నాయి కదా, దానివల్ల మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. సో మొత్తం డీప్గా అంటే డీటెయిల్స్ మొత్తం కావాలి అనుకుంటే మాకు వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ నెంబర్లో మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాము. ఇది ఒకటి చూడండి, చాంద్బాలి ప్యాటర్న్, చాలా యూనిక్గా ఉంది. ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పైన స్టడ్ చుట్టూరా కూడా పర్ల్స్ వచ్చాయండి, కింద చాంద్బాలి చుట్టూరా కూడా మనకి పర్ల్స్ తోటి సెట్ చేశారు. ఇది మొత్తం వచ్చేసి మనకి థ్రెడ్ తోటి అల్లిక ఉంటుంది, లాంగ్ వచ్చాయి. అండ్ పైన స్టడ్ వచ్చేసి మనకి రష్యన్ ఎమ్రాల్డ్స్తో ఉంది. అండ్ ఇదంతా బ్రెజిల్ సెట్టింగ్ వచ్చింది. కింద వచ్చేసి మనకి రైట్ రష్యన్ ఎమ్రాల్డ్ విత్ పర్ల్ కాంబినేషన్, చూడటానికి 3 స్టెప్ లాగా కనిపిస్తుంది. సో సింగిల్ ఇలా షాన్లియర్స్ పెట్టుకొని ఒక చిన్న బ్లాక్ బీడ్స్ కానీ లేకపోతే నార్మల్ సింపుల్గా లైట్ వెయిట్ చైన్ కూడా వేసుకోవచ్చు. ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటాయి. ఈ కలర్స్ ఏంటంటే ఈ పెస్ట్రియల్ కలర్స్ అన్ని కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్కి సెట్ అవుతాయండి. పర్టికులర్గా ఇది అది ఏం లేదు, అన్నీ
సాఫ్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 18 క్యారెట్ గోల్డ్లో ఉందండి. అప్రాక్సిమేట్గా మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ 4.6 lakhs వరకు పడతాయి. సో మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని డీటెయిల్స్ కోసం మాకు పింక్ చేయండి. సో ఇందులోనే సంథింగ్ యూనిక్గా డిఫరెంట్ కాంబినేషన్ తోటి సేమ్ పొల్కీస్ ఏంటంటే మనకి ఇందులో పొల్కీస్ కొంచెం తక్కువ వచ్చాయి. సో గోల్డ్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఇందులో. ఇక్కడ వచ్చేసి మనకి 3 లేయర్స్ లాగా ఉన్నాయండి. రిమూవ్ ఇట్ అండ్ షో యూ. సో ఇది కొంచెం ఎక్కువ డాంగిల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏనుగుకి కింద తగిలిచ్చి ఉంది. మనకి ఇది వచ్చేసి రష్యన్ ఎమరాల్డ్స్ ప్లస్ రైస్ పర్ల్స్ ప్లస్ రూబీ కాంబినేషన్తో ఉందండి. ఇది వచ్చేసి మనకి ఒక పెద్ద చక్రం లాగా ఉంది. మనకి ఇక్కడ ఏనుగు వచ్చింది, పైన స్టడ్కి ఏనుగు తగిలిచ్చింది, అంటే స్టిఫ్గా ఉంది ఏనుగు. కింద వచ్చేటప్పటికి మనకి హ్యాంగింగ్ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో బాహుబలి ఏనుగులా ఉందండి ఇది చూడటానికి. నెక్స్ట్ జస్ట్ పెట్టుకొని చూపిస్తాను చూడండి, అంతే ఎంత పొడుగుందో కూడా ఐడియా వస్తుంది కదా. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో 14 క్యారెట్. అంటే 14 క్యారెట్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే డిజైనరీ పర్పస్ 14 క్యారెట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. డిజైన్ అనేది యాక్చువల్గా గోల్డ్ ఎంత తక్కువ ప్యూరిటీ తక్కువ ఉంటే అంత మంచి డిజైనరీ వస్తాయి అన్నమాట. అందుకే ఇది 14 క్యారెట్లో చేశారు. సో డిజైనరీ పర్పస్ 14 క్యారెట్ ఇచ్చాము. అండ్ ఈవెన్ మీకు 14 క్యారెట్ అనేది ప్రైజింగ్లో కూడా వీ చార్జ్ 14 క్యారెట్ ప్రైస్ అండ్ వీ గివ్ యూ బిల్ మీద కూడా 14 క్యారెట్ అని క్లియర్గా ఉంటుంది. చాలామందికి అపోహ ఉంటుంది 14 క్యారెట్ అంటే ఎక్స్చేంజ్ తీసుకోరేమో అని. ఈవెన్ 14 క్యారెట్ కూడా ప్యూరిటీ అనేది మీకు మెన్షన్ చేస్తారు. అది కూడా హాల్ మార్కింగ్ వస్తుందండి. 58% హాల్ మార్కింగ్ ఉంటుంది. అంటే నార్మల్గా 18 క్యారెట్ వచ్చేసి 75% ప్యూరిటీ ఉంటుంది కదా, అలాగే మనకి 14 క్యారెట్ వచ్చేసి 58% ప్యూరిటీ ఉంటుంది విత్ హాల్ మార్క్ వస్తుందండి. అండ్ అప్రాక్సిమేట్గా మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి 4.6 lakhs వరకు పడతాయి. సో కమింగ్ టు బ్యూటిఫుల్ స్టడ్స్ అని చెప్పచ్చు. స్టార్ స్టడ్స్ అండి. అంటే ప్యాటర్న్ మొత్తం మనకి స్టార్ లాగా వచ్చింది అండ్ చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది. ఇయర్ రింగ్ కూడా ఎందుకు డిఫరెంట్ అనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి చెవుకి యూజువల్గా ఏంటంటే ఇక్కడ కట్ వచ్చి లోపలికి వెళ్ళేటట్టు ఉంటుంది. అంటే పైకి స్టడ్ లాగా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది. అలాంటి ప్యాటర్న్ ఇది. పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే డిజైనరీ పీసెస్ కలెక్షన్స్లో ఇలాంటి కలెక్షన్లో ఇదొకటి. మనకి ఇది కూడా 14 క్యారెట్ ఉందండి. మ్యాక్సిమం పొల్కీస్లో ఏంటంటే డిజైనరీ పీసెస్ ఏవి ఉన్నా కూడా 14 క్యారెట్లోనే వస్తాయి. అప్రాక్సిమేట్గా మనకి ఇది వచ్చేసి 2.6 lakhs వరకు పడుతుంది. జస్ట్ నేను స్టడ్ ఒకటి పెట్టుకొని చూపిస్తాను. సో ఇప్పటిదాకా పొల్కీస్ చూపించాను కదా, ఒకటి కుందన్ కాంబినేషన్, ఇది కుందన్ కాంబినేషన్. ఇప్పుడు స్టడ్స్ చాలా ట్రెండీగా ఉన్నాయండి, ఇప్పుడు బాగా ట్రెండ్లో నడుస్తున్నాయి స్టడ్స్ అనేవి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పర్ల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ పికాక్ కాంబినేషన్ వచ్చింది, రూబీ ఎమరాల్డ్ వచ్చింది అండ్ సైడ్ వచ్చేసి మనకి పికాక్స్ వచ్చాయి. ఇది మొత్తం తీగతోటి అల్లిస్తారండి, అల్లికతోటే వస్తుంది. ఇక్కడంతా మనకి పొల్కీస్ వచ్చాయి అండ్ స్టడ్ కూడా ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 1.5 inch పైననే పెద్దగా ఉంది దాని డైమెన్షన్స్. అప్రాక్సిమేట్గా మనకి ఈ స్టడ్ వచ్చేసి అరౌండ్ 1.7 lakhs వరకు పడతాయి. ఇది వచ్చేసి ప్రాపర్ 22 క్యారెట్ ప్రోడక్ట్ అండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం మనకి క్లోజ్డ్ వస్తుంది. దీనికి కూడా మనకి ఫ్రెంచ్ క్లిప్ వచ్చింది. సో ఇది స్టేట్మెంట్ పీస్ అని చెప్పచ్చు. ఎందుకంటున్నాను అంటే కోరల్స్ అనేవి ఎప్పటికీ ఎన్ని రకాల జ్యువెలరీ వేసుకున్న కోరల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం నల్లపూసలు ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తామో కోరల్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు.
పర్ల్స్తో పాటు ఒక సూత్రం చైన్ ఉందంటే కంపల్సరీ అందులో మనకి కోరల్ యాడ్ చేస్తారు, బ్లాక్ బీట్స్ యాడ్ చేస్తారు, పర్ల్స్ యాడ్ చేస్తారు. సో అందుకోసమనే కోరల్ ఒక స్టేట్మెంట్ పీస్ అని చెప్పొచ్చు నేను. ఇది ఇక్కడ వచ్చేసి మనకి కోరల్సే వచ్చాయి సైడ్ అంతా, మిడిల్ వచ్చేసి మనకి పొల్కి కాంబినేషన్, కింద మనకి పర్ల్స్ వచ్చాయి, అవి వైట్ పర్ల్స్ ఉన్నాయండి. ఆ పర్ల్స్కి వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ క్యాప్స్ ఇచ్చారు. దానికి లింక్ చైన్ అంటారు దీన్ని, అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఆ చైన్కి మనకి కోరల్స్ వచ్చాయి. కోరల్స్ కూడా అన్నీ అన్ఈవెన్ ఉన్నాయి, ఈవెన్ కోరల్స్ కాదు. దానికి వచ్చేసి మనకి కింద ఎమ్రాల్డ్స్ వచ్చాయి, దానికి పర్ల్ కాంబినేషన్ వచ్చింది. బట్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కదా. సో దీనికి కూడా మనకి ఫ్రెంచ్ క్లిప్ వచ్చింది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రతి ఇయర్ రింగ్ కూడా పుష్ పుల్ ఉన్నాయండి. ఒకటో రెండో పీసెస్ వచ్చేసి మనకి స్క్రూ సిస్టమ్ వచ్చింది. సో మనకి ఇది వచ్చేసి 18 క్యారెట్లో ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. అప్రాక్సిమేట్గా మనకి ఇవి అరౌండ్ 3.3 lakhs వరకు పడతాయండి. సో ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే మా దగ్గర పొల్కీస్లో కుందన్లో ఎలా కలెక్షన్ ఉన్నాయో కూడా మీకు స్టడ్స్ హ్యాంగింగ్స్ కానీ ఎలా ఉన్నాయనేది ఐడియా కోసం ఈసారి ఇది తీసుకొచ్చాం. నెక్స్ట్ టైం వచ్చేసి ఓన్లీ మనం గోల్డ్లో కూడా యాంటిక్ కానీ టెంపుల్ జ్యువెలరీ దాంట్లో కూడా స్టడ్స్ అండ్ హ్యాంగింగ్స్ జుమ్కాస్ అన్ని వెరైటీస్ కూడా ఈసారి ట్రై చేస్తామండి. ఇది వచ్చేసి విక్టోరియన్ కలెక్షన్. ప్రజెంట్ వచ్చేసి మనకి ట్రెండింగ్లో నడుస్తున్న కలెక్షన్ అండి విక్టోరియన్ అనేది. చాన్బాలి ప్యాటర్న్ వచ్చింది అండ్ మొత్తం ఇక్కడంతే మనకి ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ రైస్ పర్ల్స్ ఉన్నాయండి. అండ్ మొత్తం బ్లాకిష్ వస్తుంది, అంటే ఆక్సిడైజ్ పాలిష్ ఉంటుంది. ఇది అన్ఫినిష్డ్ పాలిష్ అని చెప్పచ్చు. అండ్ పొల్కీస్లో కూడా ఆ బ్లాక్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయంటే, పైన వచ్చేసి మనకి మొత్తం డైమండ్స్ వచ్చాయి. ఆ డైమండ్స్తో కూడా మనకి అంతా ప్రాంగ్ సెట్టింగ్తో సెట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ కాంబినేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక పికాక్, ఇక్కడ నుంచి ఒక పికాక్ కవర్ చేసినట్టుంది. మిడిల్ ఎంటీగా ఉండకుండా ఇక్కడికి మనకి పర్ల్స్ ఇచ్చారు. ఆ పర్ల్స్ కింద మనకి ఎమరాల్డ్ కాంబినేషన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి, మొత్తం ఆక్సిడైజ్ పాలిష్ కనిపిస్తుంది కదా, అంటే హాఫ్ మెల్ట్ చేసినట్టు ఉంటుంది చూడటానికి. అరౌండ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 5.8 lakhs వరకు పడతాయండి. 18 క్యారెట్ ఇది. సో వన్ మోర్ కుందన్ ఇయర్ రింగ్స్. సో ఇదేంటంటే మనకి పికాక్ విత్ లక్ష్మీదేవి కాంబినేషన్. బుట్ట కూడా మనకి చాలా డిఫరెంట్గా వచ్చింది. సింగిల్ కలర్ ప్రిఫర్ చేసేవాళ్ళంటే అంటే గ్రీన్ మిక్స్ ఉండకుండా ఓన్లీ రెడ్లోనే ఉండాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఇది మనకి గెరు పాలిష్లో వచ్చిందండి. అండ్ మొత్తం వచ్చేసి మనకి రైస్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ లాంగ్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా, ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 3.5 inches వరకు ఉన్నాయి పొడవు. సో ఇక్కడ 2 పికాక్స్ వచ్చేసి కింద మనకి ఒక బుట్ట ఇచ్చారు, పైన వచ్చేసి మనకు ఒక స్టడ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి క్లిప్ సిస్టమ్ వచ్చిందండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్క్రూ వచ్చింది. సో ఇది మనకి 22 క్యారెట్ గోల్డ్లో చేశారండి. అరౌండ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి 3.6 lakhs వరకు పడతాయి. సో నేను ఏవి చెప్పినా ట్యాగ్ ప్రైజెస్ చెప్తున్నాను, దీస్ ఆర్ నాట్ ఫైనల్ ప్రైజెస్. సో డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయండి. విల్ షేర్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ వాట్సాప్ నెంబర్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ జుమ్కాస్. 2 జుమ్కాస్ అండి, 2 బుట్టలు కలిపి వచ్చాయి. చాలా హెవీగా చాలా నీట్గా ఉంది వర్క్ ఉండడం కూడా. మొత్తం వచ్చేసి మనకి విక్టోరియన్ కలెక్షన్ ఉంది. యాక్చువల్గా ఒకప్పుడు విక్టోరియన్ కలెక్షన్ ఏంటంటే సిల్వర్ తోటి తయారు చేసేవాళ్ళు, సిల్వర్ ప్లస్ గోల్డ్ మిక్స్ ఉండేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే విక్టోరియన్ కలెక్షన్ మొత్తం వచ్చేసి మనకి గోల్డ్తోనే వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం పొల్కీ కాంబినేషన్, బుట్ట చుట్టూ కూడా మనకి పోల్కీస్ వచ్చాయి. మనకి ఎమరాల్డ్ ఇచ్చారు. అండ్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కోసం పైన రూబీ ఇచ్చారు. ఒక స్టడ్కి కింద ఒక చిన్న హ్యాంగింగ్ వచ్చి కింద 2 జుమ్కాస్ వచ్చాయి. పైన జుమ్కాకి వచ్చేసి ఓన్లీ పర్ల్స్ ఉన్నాయి, కింద జుమ్కాకి వచ్చేసి మనకి పర్ల్స్ విత్ ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చింది. అండ్ లాంగ్ కూడా ఉన్నాయండి, జస్ట్ నేను హోల్డ్ చేస్తాను.
నాకు ఇవి చాలా నచ్చాయి యాక్చువల్గా అయితే. సింగిల్గా ఒకటి పెట్టుకుంటే చాలా, ఇంకా ఏమీ పెట్టుకోకర్లేదు. మెడలో ఏం వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి. సో ఇన్ని కలెక్షన్ చూపించాను కదా, మోస్ట్లీ మీకు ఒక ప్రైజింగ్ కోసం అయితే ఐడియా ఉండుండొచ్చు అనుకుంటున్నాను. దీని ప్రైస్ ఒకసారి గెస్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఎంతమంది గెస్ చేయగలుగుతారో కూడా చూద్దాము. సో అంత లైవ్ అంతా అయిపోయిన తర్వాత దాని ప్రైస్ నేను చెప్తాను. సరే ప్రైస్ ట్రై చేయండి. సో వన్ మోర్ చాంబాలి 5K అని చెప్పేసి అపర్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ కృష్ణ జ్యువెలరీస్. కానీ కాదు మేడం, సారీ. ఇవి వచ్చేసి మనకి హ్యాంగింగ్స్, దీస్ ఆర్ నాట్ చాంబాలీస్. సేమ్ విక్టోరియన్ కలెక్షన్లో వచ్చాయండి. 4.5 కాదు మ్యామ్, ఎవరు చెప్పారో కానీ. జయలక్ష్మి 6 lakhs. జయలక్ష్మి గారు ట్రైడ్ బెటర్, బట్ ఇంకా కొంచెం బెటర్గా ట్రై చేయొచ్చు. దీంట్లో ఉండేవి మ్యాక్సిమం అన్ని ప్యూర్ ఒరిజినల్ ఎమ్రాల్డ్స్ ఉన్నాయండి. సో కింద వచ్చేసి మనకి బీట్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఒరిజినల్ ఎమ్రాల్డ్స్ ఉన్నాయి. సేమ్ హాఫ్ ఇక్కడ మొత్తం ఫ్లవర్ లాగా వచ్చి కింద మనకి చాంబాలి ప్యాటర్న్ వచ్చేసింది. దానికి మనం పెటల్స్ లాగా ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి పూర్తిగా 7 రాళ్ళ కమ్మల్లాగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి. యాక్చువల్గా ఏంటంటే డైమండ్కి యూజువల్గా పొల్కి కానీ డైమండ్ కానీ ఏది ఉన్నా సరే, పొల్కి వచ్చేసి మనకి క్లోజ్డ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్డ్ ఉంది చూడండి. ఇక్కడ మనకి డైమండ్స్కి వచ్చేసి ఓపెన్ కనిపిస్తుంది సెట్టింగ్ మొత్తము. అండ్ దీనికి ఫ్రెంచ్ క్లిప్ ఉంది. మనకి అప్రాక్సిమేట్గా ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ 5.7 lakhs వరకు పడతాయి. సో జస్ట్ నేను ఒకసారి హోల్డ్ చేస్తాను ఇయర్ రింగ్స్. సో ఇప్పుడు ట్రెండ్గా నడుస్తున్నాయి ఏంటంటే ఇలా హెవీ హ్యాంగింగ్స్ వచ్చేసి మెడలో ఒక చిన్న చోకర్ లాగా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే బీట్స్ తోటి చోకర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. సో మ్యామ్ నా లైవ్ అయిపోయి వస్తుంది, ఎవరు చెప్పలేకపోయారు ఇప్పటివరకు, ప్రైజింగ్ గెస్ట్ చేయలేకపోతున్నారు. మన్నెపల్లి రేణుక 6.5 lakhs. సారీ రేణుక గారు. మన్నెపల్లి మాధవి శ్రీ 6.5 lakhs. సారీ మాధవి గారు. లతారెడ్డి 5 lakhs. కాదండి, ఇంకా కొంచెం ఎక్కువ పెట్టండి, మరి అంత తక్కువగా కనిపిస్తున్నాయి బడ్జెట్. ఇది వచ్చేసి మనకి కుందన్లో జుంకాస్. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్లో నడిచింది ఏంటంటే మనకి పెద్ద సైజ్ ఆఫ్ స్టడ్స్ వచ్చి బుట్ట చిన్నగా వస్తుంది, చిన్న బుట్టతోటి పెద్ద స్టడ్స్ ఇస్తున్నారండి. అండ్ సైడ్ వచ్చేసి మనకి పర్ల్స్ కాంబినేషన్ వచ్చింది. కొంచెం ఎమ్రాల్డ్గా ఇంకా హెవీగా కనిపించాలి అంటే, అన్ని కలర్ఫుల్గా ఉండాలనుకుంటే మనకి ఇక్కడ ఎమ్రాల్డ్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు పర్ల్స్ బదులు. కింద వచ్చేసి మనకి రష్యన్ ఎమ్రాల్డ్ బీడ్స్ విత్ కార్వింగ్ రూబీస్ వచ్చాయండి, కర్వ్డ్ రూబీస్ ఉన్నాయి మొత్తము. అండ్ మొత్తం వచ్చేసి మనకి రెడ్ ఎనామిల్ విత్ పొల్కి కాంబినేషన్ ఉంది. అప్రాక్సిమేట్గా మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ 4.5 lakhs వరకు పడతాయి. నిరిజనమల 7 lakhs. ట్రైడ్ బెటర్ మేడం. రమారెడ్డి 7.5 lakhs. లేదండి, ఇంకా కొంచెం ట్రై చేయొచ్చు, నో ఇష్యూస్. షీలా సునీల్ 8.5 lakhs. ఓ షీలా సునీల్ గారు, కంగ్రాచులేషన్స్, కరెక్ట్గా చెప్పారు ప్రైజ్ 8.5 lakhs అనేవి. సో ఇప్పటి వరకు చూసిన డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా యూ క్యాన్ టేక్ స్క్రీన్ షాట్స్ అండ్ షేరస్, ఇమేజెస్ షేర్ చేయొచ్చండి. సో మీకు వాటి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా మేము ఇస్తాము, అంటే బ్రేకప్ డీటెయిల్స్ కూడా మొత్తం క్లియర్గా ఇస్తాము. సో ఇంకా ఏమైనా డిజైన్స్ కొత్తవి చూడాలనుకుంటే కూడా ప్లీజ్ పింగ్ అస్ ఆన్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు పింగ్ చేయొచ్చు. ఈవెన్ యూట్యూబ్లో కూడా మన లైవ్స్ వస్తున్నాయి. సో యూట్యూబ్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త డిజైన్స్ ఏమొచ్చినా కూడా మీకు అందులో పాపప్ వస్తుంది. సో మీరు వెయిట్ చేయక్కర్లేదు, మీ ఫోనే మీకు చూపిస్తుంది అనమాట కృష్ణ జ్యువెలరీస్ వాళ్ళు లైవ్ స్టార్ట్ చేశారు అని. సో డీటెయిల్స్ అన్నీ కూడా మేము మీకు క్లియర్గా షేర్ చేస్తాము.
అండ్ మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. 2 సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గోల్డ్ బెనిఫిట్ స్కీము, ఇంకోటి వచ్చేసి సువర్ణ వృక్ష. గోల్డ్ బెనిఫిట్ స్కీమ్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. అండ్ సువర్ణ వృక్ష వచ్చేసి గోల్డ్ రేట్ని బట్టి ఏ రోజు పే చేస్తున్నారో ఆ రోజు గోల్డ్ రేట్ అనేది మేము కన్వర్ట్ చేసి గ్రామ్స్ అనేది బ్లాక్ చేస్తామండి. పూర్తి డీటెయిల్స్ కోసం మనకి వాట్సాప్ చేయొచ్చు. అండ్ హోప్ ఇవాళ లైవ్ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ ఎవరైతే దీనికోసం ఇయర్ రింగ్ కోసం ప్రైస్ చెప్పారో మేడం కంగ్రాచులేషన్స్. దిస్ ఇస్ 8.5 lakhs అండి. మీరు అన్న రేటు చాలా కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే దాంట్లో ఉండే డైమండ్స్ కానీ పొల్కీస్ కానీ అంత హెవీగా ఉన్నాయన్నమాట. అండ్ దాని వర్త్ కూడా అంత బాగా తెలుస్తుంది అది వర్త్. సో అందుకే దాని కాస్ట్ అంత పడుతుంది. సో ఇంత బడ్జెట్లో చూపించానని కాదు, ఇందులో రేంజెస్ చూపించాను. ఇంకా తక్కువ రేంజ్లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. అందరూ ఒకసారి విజిట్ చేయండి. కృష్ణ జ్యువెలరీస్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36, ఆపోజిట్ టు బియాండ్ కాఫీ, నియర్ టు మెట్రో స్టేషన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.